నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవచ్చునని, అయితే 31 రాత్రి నగరంలో కట్టుదిట్టమైన భద్రతా నిబంధనలు ఉంటాయని, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. స్థానిక ఆర్యాపురం టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో సోమవారం ఉదయం ఎమ్మెల్యే వాసు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల్లో పారదర్శకంగా పాలన అందిస్తూ ప్రజలు కోరుకున్న విధంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. గడిచిన 18 నెలల్లో ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద 341 మందికి 3.28 కోట్ల రూపాయల సాయం అందించామని, రాజమండ్రి చరిత్రలోనే ఇది ఒక రికార్డని అన్నారు. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారదర్శకతకు నిదర్శనమని అన్నారు. గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు అలాంటిదేమీ లేదన్నారు. ఈరోజు మరో 49 చెక్కులు 5 ఎల్ఓసీల ద్వారా 34.70 లక్షల రూపాయల సాయాన్ని అందించామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. ఇంకా 74 దరఖాస్తులకు 3.12 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని ఆయన అన్నారు. వారికి కూడా త్వరలో సాయం అందేలా చూస్తానని పేద కుటుంబాలకు భరోసా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క సిటీలోనే మొత్తం 7.39 లక్షల సిఎస్ఆర్ నిధులతో రాజమండ్రి రూపురేఖలు మారుస్తున్నామని ఆయన చెప్పారు. గత 5 ఏళ్లలో పేపర్ మిల్, ఓఎన్జీసీ, గైల్ వంటి సంస్థలున్నాయి కదా, మరి సిఎస్ఆర్ నిధులు ఎక్కడికి దారి మళ్లించారు, ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ఎమ్మెల్యే వాసు ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. సీఎంఆర్ఎఫ్ విషయంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. వివరాలు తెలుసుకొని మాట్లాడాలని సమాధానం చెప్పారు. తాము తెచ్చిన ప్రతి రూపాయికి లెక్క ఉందని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఎవరైనా వెళ్లి వెరిఫై చేసుకోవచ్చునని అన్నారు. అలాగే హైదరాబాద్లోని నా మిత్రుల సహకారంతో కూడా అభివృద్ధి పనులు తీసుకువస్తున్నానని ఆయన చెప్పారు. అనంతరం అర్హులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కొత్త సంవత్సరం రాబోతుందని, వేడుకలు సంతోషంగా జరుపుకోవచ్చు కానీ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే వాసు సూచించారు. 31 రాత్రి నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. మీ తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారిని బాధ పెట్టకండి, నిబంధనలు పాటించండి అని ఎమ్మెల్యే వాసు సూచించారు. మీడియా సమావేశంలో కూటమి నాయకులు మధ్య రాంబాబు, కాశీ నవీన్ కుమార్, వై శ్రీను, వర్రె శ్రీనివాసరావు, రెడ్డి మనీశ్వరరావు, నక్కా చిట్టిబాబు, ఉప్పులూరి జానకిరామయ్య, బుడ్డిగ రవి, కంటిపొడి శ్రీనివాస్, కంటిపొడి రాజేంద్ర ప్రసాద్, నందివడ దినేష్, తంగెళ్ల బాబీ, కొయ్యేల రమణ, జవ్వాది మురళి, ముఖమటి సత్యనారాయణ, కేలం శ్రీనివాస్, మల్లా వెంకటరాజు, దాస్యం ప్రసాద్, దుత్తరపు గంగాధర్, చాపల చినరాజు, ద్వారా పార్వతీ సుందరి, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, జవాది విజయలక్ష్మి, రుంకాని విజయ్, సలాది ఆనంద్, చొప్పర్ల భద్దర్రావు, అస్లాం, బాషాలిమ్రా, అక్కిరెడ్డి ప్రసాద్, ధ్వర్రా చిన్ని, కానేటి ప్రభుదాస్, కానేటి కృపామణి తదితరులు పాల్గొన్నారు.